కోకనడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కాకినాడలో ఫస్ట్ కోకనడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ 2026 ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ అండ్ సెక్రటరీ కె రవిచంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ హాకీ ఫీల్డ్లో ఈ ప్రతిష్టాత్మక హాకీ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు, జట్లు, పోటీ షెడ్యూళ్లతో పాటు ఇతర టోర్నమెంట్ వివరాలను మిత్రులు, క్రీడాభిమానులు మరియు మీడియాకు తెలియజేయడం కోసం ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా మీడియా మిత్రులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె రవిచంద్ర మాట్లాడుతూ హాకీ క్రీడాభివృద్ధి లక్ష్యంగా ఈ గోల్డ్ కప్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఎందుకంటే ఇటువంటి టోర్నమెంట్స్ నెక్స్ట్ ఫర్దర్గా పిల్లలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఈ టోర్నమెంట్ దాదాపు మనం ఇదే గ్రౌండ్లో యాస్ట్రోటప్ స్టార్ట్ చేసిన తర్వాత 4 నేషనల్స్ చేయడం జరిగింది. దానికి ఇది ఒక ఫస్ట్ టైం ఒక కోకనడ గోల్డ్ కప్ అనేది. ఎందుకంటే ఈ గోల్డ్ కప్ అనేది జనరల్గా నార్త్ సైడ్ మనం చూసాము, మేము ఆడేటప్పుడు తర్వాత జనరేషన్ ప్రెజెంట్ కూడా ఫస్ట్ టైం ఒక గోల్డ్ కప్ అనేది మన కాకినాడలో జరగడం. దిస్ ఇస్ ద ప్రెస్టేజ్ ఇష్యూ. కోకనడ క్లబ్ ఫౌండర్ రవిచంద్ర ప్రసాద్ దీని విషయంలో మరి సహకారం అందించారు. దాదాపు దీనికి సంబంధించి అఫీషియల్స్, ఉమెన్ అఫీషియల్స్, హాకీ ఇండియా ఉమెన్ అఫీషియల్స్ ని, అదేవిధంగా మెన్ అఫీషియల్స్ ని దాదాపు 30 మెంబర్స్ ని ఇక్కడికి పోస్టింగ్ చేయడం జరిగింది. లోకల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అది కూడా మేము ఈ టెక్నికల్ గా కానీ సర్వీస్ పరంగా ఆర్గనైజేషన్ లో తీసుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. దానికి సందర్భంగా డిఎస్డిఓ కూడా మరి ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఈ టోర్నమెంట్ని కాకినాడ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు, అందరూ కూడా ఆస్వాదిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ 10 రోజులు జరిగిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇటు ఉమెన్ కానీ అటు మెన్ కానీ కూడా అందరికీ కూడా 3 to 1 lakhs ప్రైజ్ మనీ ఉంటుంది. ఇది ఒక కాకినాడలో హై టెక్నిక్, హై పెర్ఫార్మెన్స్తో జరిగే టోర్నమెంట్. ఇది దేశవ్యాప్తమైన టోర్నమెంట్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ టు కాకినాడ సిటీ. దీన్ని అందరూ కూడా ఆదరిస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి అత్యంత కష్టాన్ని, నష్టాన్ని అన్నింటినీ ఓర్చుకొని రవిచంద్ర ప్రసాద్ చేస్తున్న ఈ కృషిని కాకినాడ ప్రజల తరపున, మా హాకీ క్రీడాకారుల తరపున అభినందించడం జరుగుతుంది. వారు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి, తర్వాత హాకీని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అభివృద్ధిలో భాగంగా ఇంకా కృషి చేయాలని చెప్పేసి వారిని నేను అభినందించడం జరుగుతుంది. వారి మరింత ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఆ ట్రస్ట్లో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి జనరేట్ చేసుకుని ప్రతి పిల్లలు ఇక్కడ మేము ఆడిన కష్టం ఏంటో చూసిన తర్వాత పిల్లలకి ఆ కష్టం కలగకుండా ఉండడానికి మనకి రాబోయే రోజుల్లో బిల్డింగ్ మనకి ఇది ఇస్తున్నారు. మనకి ఏంటంటే మొత్తం 20 years లీజ్ రాస్తున్నారు డిఎస్ఏ గ్రౌండ్స్లో. దాన్ని లీజ్ తీసుకుని 2.75 crores దాన్ని డెవలప్ చేసి మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా వాళ్ళకి డిఎస్ఏ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రిమైనింగ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కోకనాడ క్లబ్ వాళ్ళు రన్ చేస్తూ దాంట్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి దాంట్లో జాయిన్ చేసి హాకీ సో మెనీ పీటీస్, ఇక్కడ చాలామంది పీటీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ప్రతి స్కూల్కి క్లబ్ నుంచి షూస్, స్టిక్స్, బాల్స్ అన్నీ పంపించాం. వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మాకు పిల్లల్ని ఇస్తే వాళ్ళందరినీ దాంట్లో పెట్టి వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది కోకనాడ క్లబ్ ముందుకు వస్తుంది. ఈ క్లబ్ నుంచి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్కి రోడ్ టు లాస్ ఏంజల్స్. కోకనాడ క్లబ్ మెయిన్ మోటో ఇస్ ద రోడ్ టు లాస్ ఏంజల్స్ నెక్స్ట్ 2032. ఈ టార్గెట్ ప్రకారం మోడీ గారు ఎలా అయితే 2038లో ఇండియాలోనే మనం ఒలింపిక్స్ చేయడానికి మోడీ గారు ఒక మాట చెప్పారు. దానికి మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మన పిల్లల్ని కాకినాడ నుంచి మనం ఇచ్చే విధంగా మనం తయారు చేసి 10 మందికి మనం వీళ్ళందరినీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఒలింపిక్స్ ఆడడానికి తయారు చేసి ఇవ్వడానికి కోకనాడ క్లబ్ మెయిన్ మోటో करती हूँ काकीनाडा गोल्ड कप का, जो कि विमेंस का टूर्नामेंट है और फर्स्ट टाइम ये टूर्नामेंट हो रहा है और मुझे बहुत अच्छा लगा यहाँ का ऑर्गेनाइज देख के, और एक यहाँ के जो सीनियर प्लेयर हैं सभी एक साथ देख के मुझे बहुत अच्छा लगा। और मैं चाहती हूँ कि ये टूर्नामेंट जो है बहुत अच्छा रहे, क्योंकि विमेंस के टूर्नामेंट बहुत कम होते हैं। और थैंक्स फॉर एसोसिएशन आंध्रा की जिन्होंने ये टूर्नामेंट ऑर्गेनाइज किया। थैंक